ఆనంద దర్శన్తో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే, దర్శన్ అదేంటమ్మా నన్ను అంటావేంటి? శరణ్య నగలు తారుమారు చేయడమే కాకుండా ₹1,00,00,000 చెక్ని కూడా మాయం చేసింది. అలాంటిది తనని వెనకేసుకొస్తున్నావు అని దర్శన్ ఆనందతో గొడవ పడుతూ ఉంటాడు. ఆనంద మాత్రం శరణ్య ఏ తప్పు చేయదు అని అంటూ ఉంటుంది. ఇంత జరిగినా కానీ ఎలా నమ్ముతున్నావమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటే, ఆనంద చాలా కోపంగా ఇలా చెప్తూ ఉంటుంది. ఈ ఆస్తి ఐశ్వర్యం చూసి తనకు తానుగా ఈ ఇంటికి కోడలు అవ్వాలని శరణ్య ఏనాడు కూడా అనుకోలేదు. నేనే తన గుణాలు నచ్చి తనే ఈ ఇంటి కోడలుగా ఈ ఉమ్మడి కుటుంబాన్ని సరిదిద్దుతుందని నీకు భార్యగా చేశాను అని ఆనంద దర్శన్కి చెప్తూ ఉంటుంది. దర్శన్ మాత్రం అలానే షాకే చూస్తూ ఉంటాడు. లీలావతి, రోహిత్ అందరూ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇక ఇంతలో ఆనంద ఇలా చెప్తూ ఉంటుంది. నా కోడలు ప్రవర్తన గురించి కానీ తన గుణగణాల గురించి కానీ ఎవరు తప్పుగా మాట్లాడినా కానీ నేను సహించను అని చెప్పేసరికి అనన్య షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెనకాల ఒక సుమో శరణ్యకు యాక్సిడెంట్ చేయాలి అని వస్తూ ఉంటుంది. ఇంతలో ఆనంద దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటే తన కుడికన్ను అదురుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇదేంటి కుడికన్ను అదురుతుంది, ఏదైనా ప్రమాదం జరగబోతుందా అని ఆనంద చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో శరణ్య వెనకాల సుమో వచ్చి శరణ్యను డాష్ ఇచ్చేసరికి శరణ్య కింద పడిపోయి ఇక తనకి యాక్సిడెంట్ అవుతుంది. మరి శరణ్యను ఎవరు కాపాడుతారో, ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.